హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. మేమైతే ఇక్కడ బగుళ్ళ స్నానానికి వచ్చాము. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము ఇక్కడైతే బగుళ్ళ స్నానానికి వచ్చాము. ఇక్కడ ఒక బావి ఉంటుందండి. ఆ బావి నుంచి ఎప్పటికీ వాటర్ వస్తూనే ఉంటాయి. ఒకప్పుడైతే అక్కడ స్నానం చేసేవారు. ఇప్పుడైతే పారే నీళ్ళు ఇక్కడ ఫిల్టర్ చేసి ఇక్కడ పంపులో పెట్టారండి. ఆ ట్యాప్స్ కింద స్నానం చేయాలండి. ఇక్కడైతే గంగమ్మ విగ్రహం పెట్టారు, చూపిస్తా చూడండి. గంగమ్మ విగ్రహం పెట్టారు. ఇక్కడ ఇవే ట్యాప్లు, ఈ ట్యాప్ల కిందనే స్నానం చేయాలండి. ఈ నీళ్ళే ఫిల్టర్ అవుతాయండి. ఇవి బావిలో నుంచి డైరెక్ట్గా వస్తాయి. ఇక్కడ నాకు పాము కనిపించింది వీడియో తీసే కరెక్ట్ టైంకి. పాము అవుతుంది అక్కడ, చిన్న పాము ఉంది కానీ అది కనిపించట్లే. పెద్ద పాము అయితే కనిపించింది. అందుకే స్నానానికి వెళ్ళే వారైతే చాలా జాగ్రత్తగా ఉండండి. పాములు అయితే ఉన్నాయి ఇందులో. అక్కడ అదే అండి ఆ బావి. అక్కడ వాళ్ళు పరీక్షిస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం అంటే వచ్చింది, అందుకే చూస్తున్నారు. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ ఉందండి. అమ్మవారిని ఇక్కడ దర్శించుకున్నామండి. అమ్మవారికి ఎదురుగా పోతురాజు ఉన్నారు. కొంచెం మెట్లు ఎక్కాక ఇక్కడ నందీశ్వరు ఉన్నారు. నందీశ్వరునికి ఎదురుగా శివలింగం, ఇక్కడ జోడు లింగాలు ఉన్నాయంట అండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నందీశ్వరునికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. ఇది పాత గుడి వెంకటేశ్వర స్వామి టెంపుల్, కానీ చాలా బాగుంది. నాకు బాగా నచ్చిందండి ఈ టెంపుల్ అయితే. ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటున్నాం. ఇక్కడ వినాయకుడిని దర్శించుకున్నాక వినాయకునికి కొంచెం దూరంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ దర్శించుకున్నాక ఆంజనేయ స్వామి టెంపుల్ సందులో కొంచెం ముందుకు వెళ్ళాలండి. రాళ్ళు అయితే మస్తు గుచ్చుకుపోయాయండి. మాకైతే కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ ఇక్కడ ఎల్లమ్మ పుట్ట అంటారండి. అలాగే ఇక్కడ నాగదేవతల విగ్రహం కూడా పెట్టారండి. కానీ చాలా బాగుంది. కానీ చాలా పెద్దగా ఉందండి పుట్ట అయితే. చుట్టుపక్కల మొత్తం అడవి లెక్క, మొత్తం చెట్లే ఉన్నాయండి. చల్లగా ఉందండి. మేమైతే ఎండలో వచ్చాము, మాకు చాలా మంచిగా అనిపించింది. ఎల్లమ్మని దర్శించుకుని వచ్చేటప్పుడు అన్నిట్లో రాళ్ళు పేర్చారండి. చూడండి ఇవేంటో మీరు చెప్పగలుగుతారా? మీకైతే ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నా. వెంకటేశ్వర స్వామిని మంచిగా, ఏడుకొండల స్వామిని మంచిగా మొక్కుకొని ఇట్లా 3 కానీ 2 కానీ 4 కానీ ఒక రాయి మీద ఒకటి ఇట్లా పేరుస్తారంట. స్వామి నేను కూడా ఇల్లు కట్టుకోవాలి అని అట్లా మొక్కి పేరుస్తారంట. తొందరగా ఇల్లు కట్టుకుంటారని నమ్మకం అండి. ఎవరి నమ్మకం వారిది. నాకు తెలిసింది ఇది, తప్పుగా అయితే క్షమించండి. ఇలా నేను కూడా పేర్చానండి, కానీ ఆ వీడియో నేను తీయలేకపోయాను. అందరితో పాటు నేను కూడా ఇల్లు కట్టుకోవాలని దేవుని కోరుకున్నానండి. ఇక్కడ మీకు జోడులింగాలు చూపిస్తాను. నేను కాళేశ్వరంలో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నానండి ఫస్ట్ టైం. చిన్న గుడైన జోడులింగాలు, కాళేశ్వరంలో 2 లింగాలు ఉంటాయండి. సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉన్నాయి. ఇక్కడ ఏమో పౌర్ణమి రోజు, మార్నింగ్ రోజు, కార్తీక పౌర్ణమి రోజు మేము మార్నింగ్ 4:30కి ఇలా 365 ఒత్తులు వెలిగించుకున్నామండి. మేమైతే ఇలా వెలిగించుకున్నాం. మాకు గంగ దగ్గరలో లేదు కాబట్టి ఆకాశ దీపం కోసం ఒక గిన్నెలో వాటర్ పోసి అరిటాకులో ఇట్లా ఆకాశ దీపం వెలిగించుకున్నాము. ఈవినింగ్ వచ్చేసి ఇలా మొత్తం ఇంటి ముందర చిన్న ప్లేసే అండి మాకు. ఒక గడపకు పూజించుకొని చిన్న ముగ్గు వేసుకొని ఇక్కడ తులసి కోట దగ్గర మంచిగా అలంకరించుకున్నామండి. ఇక్కడ తులసి కోట దగ్గర ఎందుకు ఇట్లా వీడియో తీసానంటే, నాకు మా పక్కన అక్క ఉసిరి చెట్టు ఇచ్చిందండి. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అంటే చాలా ప్రత్యేకం కదా. నాకైతే విష్ణుమూర్తి మా ఇంటికి వచ్చినట్టు చాలా హ్యాపీ అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అక్కకైతే చాలా థ్యాంక్స్ అక్క. నేను అడగకముందే నాకు ఉసిరి చెట్టు ఇచ్చినందుకు నీకు చాలా ధన్యవాదాలు అక్క. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడైతే మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ పూట దీపాల కోసం ఇట్లా మంచిగా అనిపించి ఇలా వీడియో తీసాను. చిన్నది గడప కాడ వెలిగించానండి. దీపాలను పెట్టుకున్నాక ఇంట్లో దీపం వెలిగించాక ఇది లాస్ట్లో అండి తులసి కోట దగ్గర మేమైతే ఈవినింగ్ పూట అయితే తులసి కోట దగ్గర మేము ఇలా వెలిగించుకుంటామండి. వీటిని మేము పిండి దీపాలతో వెలిగిస్తాము. వీటిని నక్షత్ర దీపాలు అంటారండి. మన జాతక రీత్యా ఒక్కరికి ఒకలాగా ఉంటుందండి. ఇప్పుడు నేనైతే 11 అయితే వెలిగిస్తున్నాను. పిండి దీపాలు అయితే చాలా ఈజీ అండి. బియ్యపు పిండిలో అయితే కొంచెం ఒకటి అరటిపండు, నెయ్యి, కొంచెం బెల్లం ముక్క, కొంచెం వాటర్ అన్న పాలన్న తడుపుతూ
మెత్తగా చపాతీ పిండిలాగా పిసుక్కోవాలండి. పిసుక్కున్నాక ఎమ్మటే చేసేసుకోండి. ఇరిగిపోవడం అట్లాంటివి ఏమి ఉండదు. కొంచెం నిదానంగా చేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి. నేనైతే ఇక్కడ 11 నక్షత్ర దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించాలి. ప్రతి ఒక్క దాంట్లో 2 ఒత్తులు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ తమలపాకులు పేరుస్తున్నానండి. తమలపాకులు పేర్చుకొని దాని మీద పిండి దీపాలు పెట్టుకోవాలి. మేము ఈవినింగ్ పూట అయితే ఇలా తులసి కోట ముందు విష్ణుమూర్తి అంటే ఉసిరి చెట్టు అంటే పక్కన ఇచ్చిందని చెప్పా కదా, అది ఉంది కాబట్టి మేము ఇంటి దగ్గరే ఇలా వెలిగించుకుంటాము. గుడిలో కూడా వెలిగించవచ్చు, ఇష్టం అండి మనం. కాకపోతే నేనైతే ఇంటి దగ్గర వెలిగించాను. తమలపాకు మీద ఒక్కొక్కటిది పిండి దీపం పెడుతున్నాను. పెట్టినాక నెక్స్ట్ వచ్చేసి అన్ని చక్కగా రౌండ్గా పెట్టుకున్నానండి. నేను డిజైన్ లాగా పెట్టుకున్నాక ఫ్లవర్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక్కటి పెట్టుకుంటున్నాను. ఇందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకొని, ఈసారి తెలవని వాళ్ళైతే నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ చేసుకోండి. చాలా మంచిది, చాలా చాలా మంచిదండి. ఇట్లా అన్నీ పెట్టుకున్నానండి. నేను రౌండ్గా పెట్టుకున్నా చూడండి. ఇలా పెట్టుకున్నాక మంచిగా మొక్కుకొని వెలిగించుకోవాలండి. ఇప్పుడు దీపం వెలిగించుకోవాలి. అవన్నీ పిండి దీపాలు ఉన్నాయి కదా, 11 పిండి దీపాలు ఇక్కడ నేను అగరబత్తితో వెలిగిస్తున్నా చూడండి. అగరబత్తితో అన్నీ వెలిగించుకున్నాను. ఇక్కడ గాలి వల్ల మేము తొందరగా వెలిగించలేకపోయానండి. గాలి అయితే మాకు ఆ రోజు కొంచెం బాగా వచ్చింది. ఇలా అయితే మేము ఈవినింగ్ పూట వెలిగించుకున్నామండి దీపాలను. మార్నింగ్ పూట అయితే 365 ఒత్తులు, ఈవినింగ్ పూట మాత్రం వీటిని నక్షత్ర దీపాలు అంటారు. కొంచెం చీకటి పడ్డాక వెలిగించుకోవాలి. మేమైతే ఇలా వెలిగించుకున్నాము. వెలిగించుకున్నాక మళ్ళీ ఒక తమలపాకులో కొంచెం బెల్లం ముక్క, ఒక బత్తాయికాయ పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే పూలు పెడుతున్నానండి. పూలు పెట్టాక నేను ఇక్కడ బత్తాయికాయ పెట్టేసేసాక ఇక్కడ హారతి ఇవ్వాలండి. ఇక్కడ హారతి ఇచ్చాక దండం పెట్టుకోవాలండి. అంతే సింపుల్. ఇలా మేమైతే పూజ అయితే ఇలా చేసుకున్నామండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. లాస్ట్లో అయితే వీడియోని ఇలా తీసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.